బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా స్ట్రైట్గా బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. లేదు మనకి క్రాస్లో కావాలి అనుకుంటే ఇలా క్రాస్లో పెట్టేసుకోండి. ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా మనకి ఒక 3 పాయింట్స్, అదేవిధంగా ఒక పాయింట్. హలో అండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా మనకి 3 పాయింట్స్ అయితే కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఆ 3 పాయింట్స్ వెళ్తే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్గా తెలుస్తుంది. అది ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వెనకాల భాగంని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్ ఉంది చూడండి, దీనికి ఇలా స్ట్రైట్గా పెడితే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. లేదు మనకు కావాల్సింది క్రాస్ కట్ అనుకోండి, ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ నెక్ లైన్ వచ్చేసి ఇలా క్రాస్లో పెట్టేసుకుంటే దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇక్కడ క్లాత్ కొంచెం కట్ అవుతుంది కదా అంటే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే కింద షేప్ బెల్ట్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నెక్ దగ్గర కూడా కొంచెం కట్ అవుతుంది కదా అంటే ఇక్కడ నెక్ కోసం కట్ చేసేసుకుంటాం కదా, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా కట్ అవుతుంది కదా అంటే ఇక్కడ మాత్రం జాయింట్ అనేది పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుంటాం. సో ఇక్కడ జాయింట్ పడొద్దని ఇంకొంచెం కిందికి జరిపినాను, కాకపోతే ఇక్కడ కొంచెం కిందికి ఎక్స్ట్రా కట్ అవుతుంది. ఇక్కడ మనం షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేస్తాం కదా, ఒకసారి చూద్దాం. ఒకవేళ అతుకులు పడితే ఇక్కడ అతికేసుకుందాం, ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్లో కనబడదు కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాస్టీస్గా మార్కింగ్ అయితే పెట్టేసుకుని ఇది మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకుందాం. ఫ్రంట్ నెక్ ఎక్కడ మార్క్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి, ఇదిగోండి భుజం ఉంది కదా, భుజం దగ్గర నుండి కిందికి స్ట్రైట్గా పెట్టేసుకోండి, ఇలా రౌండ్గా పెట్టేసుకోండి. రౌండ్గా పెట్టేసుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది, కానీ దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ మనం పైపింగ్ అని హెమ్మింగ్ అని చేస్తాం కదా, పావించి లోపలికి వస్తుంది, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఇక్కడ వరకు తీసుకోవాలా కాదు, ఇది వచ్చేసి మనకి పైన భాగంలో చెస్ట్ ప్లేస్, కింద షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఈ షేప్ బెల్ట్ వదిలేసి పైనది మాత్రమే మార్కింగ్ చేసేసుకుందాం. ఈ పైన ఎక్కడ స్టిచ్ చేసింది చూడండి, ఇదిగోండి ఈ పైన వచ్చేసి మనకి ఇక్కడ స్టిచ్ చేసింది, ఇక్కడ వరకు ఒక మార్కింగ్ తీసేసుకొని దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా, మధ్యలో మనం డాట్ అనేది స్టిచ్ చేసినాం. డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే లోపలికి వస్తుంది కదా, ఇదిగోండి ఇలా స్టిచ్ చేసినప్పుడు అదేవిధంగా ఈ పైన భాగానికి ఈ చెస్ట్ పార్ట్కి ఈ షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. నెక్ మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి ఒక 1.5 ఇంచ్ పైకి తీసేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ అయిపోయింది. నెక్ యొక్క కింది భాగం అయిపోయింది. నెక్స్ట్ చంక ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నాం కదా, అంటే మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మనము లోతు అనేది తీసేసుకోవాలి. ఎందుకు అంటే మనకి చేతులు మూమెంట్ అనేవి ఎటు సైడ్ ఉన్నాయి, ముందుకుంటాయి. ముందుకున్నప్పుడు మనకి చంక భాగంలో ముడతలు వచ్చేస్తాయి, వెనకాల సైడ్ రావు, ముందు సైడ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ముందు భాగంలో చంక భాగంలో ముడతలు రావద్దు అనుకుంటే ఇక్కడ లోతు అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి ఇది ఫిట్టింగ్ లైన్ కదా, ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇలా లోపలికి లోతు అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా లోతు తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రావు. అదేవిధంగా చంక యొక్క కింది భాగం పొడుగు చూసుకుందాం. ఇదిగోండి చంక యొక్క కింది భాగం పొడుగు వచ్చేసి ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఇక్కడ కుట్టు వరకు తీసేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకొని నేను దీనికంటే ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఎందుకోసము అంటే ఇక్కడ మధ్యలో డాట్ ఉందా, లేదు, కేవలం ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి కేవలం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసేసుకున్నాం. క్లియర్ కదా. నెక్ యొక్క కింది భాగం, చంక యొక్క కింది భాగం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు తీసేసుకోవాలి. మరి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా డాట్ ఉంటుంది, భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా డాట్ ఉంటుంది. ఇది మన మెయిన్ పాయింట్. నేను స్టార్టింగ్లో 3 పాయింట్స్ అన్నాను కదా, అందులో ఇది మెయిన్ పాయింట్. ఇదేంటి, భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా డాట్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు తీసేసుకోండి. ఇదిగోండి కొంచెం తక్కువ ఉంది, ఇక్కడ వరకు ఉంది, అవునా, ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. నేను పైన కొంచెం లైన్ ఇక్కడ వరకు డ్రా చేసేస్తున్నా. కొంచెం అవసరం ఉంటే నేను కట్టింగ్లో స్టిచ్చింగ్లో జాయిన్ చేసేసుకుంటా. ఒక 1/2 ఇంచ్ మందం తక్కువ మార్కింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఇది మన మెయిన్ పాయింట్. ఇది ఎక్కడి నుండి వచ్చేసింది, మనకి భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా తీసేసుకున్నాం. అదేవిధంగా ఈ డాట్ అనేది హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉంది అనేది తెలవాలి. ఈ డాట్ పట్టేసుకొని హుక్స్ కాజా పట్టి పట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. దీని యొక్క పొడుగు వచ్చేసి ఇంతకుముందు లైన్ మార్క్ చేసేసుకోవాలి, ఆ లైన్ పైన పెట్టండి. స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ వదిలేసేసేయండి. స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా
పొడుగు తీసేసుకోండి. ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి డాట్. అదేవిధంగా డాట్ యొక్క వెడల్పు ఎంత ఉంది, ఇక్కడ కుట్టు ఇటు ఒక 1 ఇంచ్ ఉంది, ఇటు ఒక 1 ఇంచ్ ఉంది. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఓకే, స్టార్టింగ్లో నేను 3 పాయింట్స్ అని చెప్పినాను. 3 పాయింట్స్లో మెయిన్ పాయింట్ ఏంటి, ఈ డాట్ మార్కింగ్ చేసేసుకోవడం మెయిన్ పాయింట్ అని చెప్పినాను. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంటే ఈ పార్ట్ చెస్ట్ పార్ట్ టైట్గా పట్టేసినట్టుగా లేకుండా సాగినట్టు ఉంటుంది అని చెప్తారు. సో ఎందుకు ఆ ప్రాబ్లం అవుతుంది అని అంటే, ఈ పొడుగు ఉంటుంది చూడండి, దీని యొక్క పొడుగు అనేది ఎక్కువైంది అనుకోండి సాగినట్టు ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ కాస్త పైకి జరుపుకోవాలి. కొందరికి వచ్చేసి చెస్ట్ పైకి షేప్ బెల్ట్ ఎక్కువ వస్తుంది అంటారు చూడండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కిందికి జరుపుకోవాలి. ఈ పైన పార్ట్ వచ్చేసి కిందికి జరుపుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, కొందరు ఇక్కడున్న చెస్ట్ అనేది చంక సైడ్ చూస్తుంది అని అంటారు. సో ఈ డాట్ అనేది ఇటు సైడ్ జరిగితే చంక సైడ్ చూస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న డాట్ హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తుంది అంటారు. ఈ డాట్ ఇటు సైడ్ జరుగుతూ అలా వస్తుంది. సో ఈ డాట్ అనేది కరెక్ట్గా మనకి షోల్డర్ని చూస్తున్నట్టుగా ఉంటే చెస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అదేవిధంగా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో ఒక లైన్ డ్రా చేసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఇది కట్ చేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం ఇక్కడ కింద ఒక లైన్ అయితే తీసుకుందాం. ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది. ఈ విధంగా తీసేసుకొని ఇది ఎంత పొడుగు ఉంది, వెనకాల భాగం ఎంత పొడుగు ఉందో అంత పొడుగు అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఒక సైడ్ హెచ్ అని రాసుకుందాం. అంటే ఇది హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు 3.5 ఇంచులు తీసేసుకోండి. అదేవిధంగా ఇటు సైడ్కి 3 ఇంచులు, ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుండి 4 ఇంచులకి మధ్యలో తీసేసుకొని ఇక్కడికి వచ్చేసరికి 2.5, 2.5 అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. అదేవిధంగా ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు కావాలి కదా, ఎక్కడ క్లాత్ ఫ్రీగా మిగిలితే అక్కడ హుక్స్ కాజా పట్టీలు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం పోస్ట్ చేయాలి అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.